అందరికీ నమస్కారం. నాకు ఒక ధర్మ సందేశం వచ్చింది. అది నా వ్యక్తిగత ధర్మ సందేశం. అదేవిధంగా ఈ రిజర్వేషన్ వ్యతిరేక పోరాటానికి కూడా కొంత అటాచ్మెంట్ ఉంది. దాంతో రేపన్న రోజు మన పోరాటంలో ఎవరి సహకారం తీసుకోవాలా అక్కర్లేదా అనేది ఏంటంటే మీకు చాలా క్లియర్గా చెప్తాను, కొంచెం వినండి. అది 5 నిమిషాల్లో అయిపోద్ది. నేను రిజర్వేషన్ వ్యతిరేక పోరాట ఉద్యమం, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలకు సంబంధించి ఒక ఫేస్బుక్ వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో నాకు తెలుసున్న నా లిస్టులో, నా ఫోన్లో ఒక 500 మందో 5,300 మంది ఎంతమందో ఉంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ని వాళ్ళనే కూడా జాయిన్ చేసేటప్పుడు కూడా చూసి ఈడికి రిజర్వేషన్ క్యాండిడేటా, ఈడు ఎస్సీనా, ఈడు బీసీనా తెలుసున్నంత వరకు డౌట్ వస్తే మాత్రం అవాయిడ్ చేశాను. నాకు పక్కాగా తెలుసు ఈడు పక్కాగా బ్రాహ్మడో, ఈడు పక్కాగా షౌకారో, ఈడు పక్కాగా రెడ్డి, ఈడు పక్కాగా కాపు అని వాళ్ళని, ఈ పక్కాగా కమ్మ వీళ్ళందరూ కూడా చూసుకుని ఒక్కొక్కరిని జాయిన్ చేస్తా. అంటే దాంట్లో గ్రూప్లో ఉంటారు 600 మంది ఉన్నారు. నేను ఒక 200 మందో 150 మందో నేను జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే అందులో ఒక నా మిత్రుడు అంటే బాల్యమిత్రుడు, ఒక 48 ఇయర్స్ బట్టి సుమారు కొంచెం ఇంచుమించు 48-49 సంవత్సరాలు బట్టి నా మిత్రుడు గ్రూప్లోంచి డిలీట్ అయిపోయాడు స్వయంగా. అదే నేను పెద్ద గమనించలేదు. ఇంకొక మిత్రుడు ఆడు డిలీట్ అయిపోయిన విషయాన్ని నాకు అర్ధరాత్రి ఎప్పుడో 11 ఎప్పుడో ఏదో ఫోన్లో ఏదో మాట్లాడుతుంటే, ఒరే ఆడు గ్రూప్లోంచి వెళ్ళిపోయాడు చూసావా అన్నాడు. నేను అప్పటికే చూశాను అది. ఎందుకు వెళ్ళిపోయాడురా అని చెప్పి అడిగాడు మాట. ఏమీ లేదురా, ఆడు క్యాస్ట్ గుర్తు చేశాడు నాకు, నేను మర్చిపోయాను, ఆడు క్యాస్ట్ నాకు గుర్తు చేశాడు అని ఆడు క్యాస్టే మెన్షన్ చేశా. నేనేమి కొంతమంది చెప్తారు ఇలాగెళ్ళి దీని సమాధానం 3వ పేజీలో చూడండి, లేకపోతే దీనికి ఏమో బయోలో చూడండి, దీన్ని లింక్ పెట్టాను, లేకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, అలా చెప్పను. ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. ఎన్నాళ్ళు బతుకుతాం, మనకి ఇంకా చచ్చిపోకుండా బతికే ఉండిపోతాం, లేకపోతే మళ్ళీ 100 సార్లు పుడతామా ఏంటి అనే ఉద్దేశం నాది. నా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, నా మెంటాలిటీ, నా పద్ధతి ఎలా ఉంటుంది చెప్పి అదే తర్వాత నేను ఆలోచించాను. తర్వాత అసలు తప్పు నాదా ఆడిదా అని చెప్పి అది ఏంటయ్యా అంటే మా అబ్బాయితో డిస్కస్ చేశాను. ఒరే పలానా వాడిని గ్రూప్లో జాయిన్ చేశాను, అది ఆడుని కవ్వించడం కోసం అంటావా, ఆడు అలా ఫీల్ అయి ఉంటాడా, ఎందుకాడు గ్రూప్లో వెళ్ళిపోయాడు అని చెప్పి అడిగాను అనమాట. మంచి పనే చేసావన్నాడు. ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ కామన్ జాయిన్ చేసుకున్నప్పుడు కామన్ ఫ్రెండ్గా ఉన్నవాడు ఆడు పలానా గ్రూప్ పెట్టాడు, ఆ గ్రూప్లో నీ నెంబర్ లేదని కానీ, ఆ గ్రూప్లో నువ్వేమీ కామెంట్ పెట్టలేదని కానీ, లేదా ఆ గ్రూప్లో నేను కూడా జాయిన్ చేసాడుగా అని చెప్పి అడిగినప్పుడు కానీ ఆడు లేదని చెప్పాడు అనుకో, గ్రూప్లో జాయిన్ చేయలేదని చెప్పాడు అనుకో నీ ఫ్రెండ్, ఎవరినైతే నువ్వు జాయిన్ చేయకుండా వదిలేసావో అతను బీసీ వర్గానికి చెందినవాడని చెప్పి, అప్పుడు ఫీల్ అవుతాడు నాన్న. ఇంతకాలం సావాసం చేస్తే రామాజం గారు ఈరోజు నన్ను కులం ప్రాతిపదిక మీద నా మీద వివక్ష చూపించి ఆడు పెట్టుకున్న గ్రూపు అవ్వచ్చు, ఆడు అందరితోనే బాగానే ఉంటాడు కదా, ఆడికి ఎస్సీ ఫ్రెండ్స్ లేరా, ఓసీలు లేరా, బీసీలు లేరా, ఇంతమంది ఉన్నారు కదా, నేనే ఆడికి రిజర్వేషన్ల పోరాటం వద్దనుకుంటున్నాడో సత్రాడో దానికి నేను వ్యతిరేకంగా ఏం పోరాటం చేయను కదా, అయినా నేను రిజర్వేషన్లు ఏమి అనుభవించలేదు కదా, నేను చేసుకుంటే ప్రైవేట్ వ్యవహారాలు కదా అని అప్పుడు ఫీల్ అవుతాడు. నిజంగా నువ్వు వివక్ష చూపించావని అంటే వీడికి ఇంకా గుర్తుందనమాట నా క్యాస్ట్, ఇంకా నన్ను క్యాస్ట్ పరంగానే చూస్తాడని అనుకుందుడు. అతను వెళ్ళిపోతావు, అతను వ్యక్తిగత ఇష్టం, నీ మీద గౌరవంతో, లేదా గ్రూప్లో మిగతా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు, వీళ్ళు ఫ్రెండ్స్ పెట్టుకున్న గ్రూప్ అని అనుకుంటారనో, లేదా ఎవడో ఒకడు ఏదో కామెంట్ చేస్తాడో దానికి చూసి మనం బాధపడాలనో ఏదో విధంగా అతను లెఫ్ట్ అయిపోతూ అతను యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. గ్రూప్లో జాయిన్ చేసావు కదా, నీకు అతను క్యాస్ట్ గుర్తు లేదు, అతను పేరు వచ్చిన నేను యాడ్ అని చెప్పి కొట్టేశాను అంతే తప్ప నేను అది కామన్ మన ఇంట్లో మనిషి కింద భావించి అలా చేశాను కాబట్టి నువ్వు చేసిందే కరెక్ట్ అన్న అని చెప్పి అన్నాడు. భవిష్యత్తులో ఇలా చేయొచ్చా చేయకూడదా, నేను చూపించింది వివక్ష అంటారా, లేకపోతే అతని వివక్ష అని చెప్పి నేను అట్లా నేను చేసింది తొంటరితనమా, వివక్ష, తెలియనితనమా, లేకపోతే కరెక్టే అంటారా, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఎందుకంటే స్నేహంలో కులం చూసుకోరు, మతం చూసుకోరు, ఏమి చూసుకోరు. ఎందుకంటే మా ఊర్లో రామాలయం కట్టినప్పుడు కూడా నేను కమ్మలవరి రామాలయం అని ఉంటుంది, అది నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను. నా రామాలయం కట్టే అన్ని రోజులు అక్కడ ఏ కార్యక్రమం వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా చాలా ఇనిషియేటివ్ తీసుకుని నాకు కొన్నంత అంట కింద షరీఫ్ అనే వ్యక్తి ఉంటాడు, షేక్ మీరా షరీఫ్. అతను కూడా అడ్వకేటే, వేరే ప్రైవేట్ వ్యాపారాలు ఏవో చేసుకుంటున్నాడు. అతను
అతను ప్రాక్టీస్ కూడా ఉన్నంతలో అతను కూడా చేసుకుంటున్నాడు. అతను రామాలయం కట్టినప్పుడు కూడా నాకు చాలా కొండంత అండగా ఉన్నాడు. ఆ స్నేహానికి కులాల మతాలు అనేది పెద్ద ఏమి ఉండవు. ఇప్పటికీ కూడా నేను ఈరోజు కూడా ఎంత ఉద్యమం చేస్తా కూడా నేను ఎస్సీలతోనే మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి ఇది వివక్ష అనేది మన మనసుల్లోంచి మనం ఆ సన్నివేశానికి ఒక ఫ్రేమ్ కట్టి ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప వివక్ష అంతకుమించి కులాన్ని బట్టి డబ్బు బట్టి ఇది ఉండదు. అది ఒక జబ్బు, మానసిక రోగం మనిషిలో. ప్రతి ఒడు చూపిస్తాడు. వాడు ఉన్నతమైన చదువులు చదువుకుని ఉన్నతమైన పదవుల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఎక్కడున్నా ఫోన్లు ఎత్తకపోవటం అది వివక్షే, అది జబ్బే. కానీ ఆడికి ఎన్ని సమస్యలు ఉన్నాయో అని అనుకుంటే అప్పుడు వివక్ష కింద అనిపించదు. అరే నా ఫోన్ ఎత్తలేదా అని అనుకున్నాం అనుకో, ఇంకా వివక్ష కిందే భావించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆవేశపడకుండా వ్యవహారాన్ని వ్యవహారంలాగా చూసుకుందాం. అంతేగాని ఎప్పుడో సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఆడేమో ఆ సినిమాలో ఆయన ఎవరో మాలవాడు అన్నాడని, లేదా ఆ నవల పేరు మాలపిల్లని ఉందని, మాలపిల్లని ఉందని, మాలపల్లెని ఉందని, లేకపోతే దాసి సినిమా లాంటివి చూసి ఇప్పుడు ప్రేరణ పొందవలసిన నెసిటీ ఏమీ లేదు. ఆనాటి పరిస్థితులు ఈనాడు ఏమీ లేవు. కాబట్టి ప్రశాంతత అలవాటు చేసుకుంటే ముందు ఆరోగ్యాలు బాగుపడాలి. ఆరోగ్యం బాగుపడదాం అనుకోండి, తర్వాత మనుషులు కండగలవాడు దేశానికి అవసరం తప్ప 4 స్టంట్లు వేయించుకున్న నాలంటోడు కాదు. కాబట్టి మీరైనా కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా ఉండండి. టెన్షన్ పడకండి. టెన్షన్ పడితేనే ఇది జబ్బులు వస్తాయి. మీరు ఏది కూడా పట్టించుకోకండి. ఏమవుతుందో చూద్దామన్న అన్నింటికీ కాలమే పరిష్కారం చెప్తుంది. కాబట్టి మొండివాడుగా ఉన్నాడు ప్రతి ఓడుని. ముందుకెళ్దాం. మన ఉద్యమం అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. 1,00,000 మందితో మీటింగ్ పెడతా అన్నా, 1,00,000 మంది ఎక్కడ వస్తారు, పట్టుకుని 10 మంది కూడా ఎవడో లేడు కదా అంటున్నారు. వస్తారో రప్పిద్దాం. అటువంటికి అన్నింటికీ కూడా ఒక విధి విధానం కాలం పరిష్కారం చెప్తుంది. కాబట్టి కంగారు పడొద్దని అందరికీ చెప్తూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.